హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీ అయిన రోటి పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. ఈ పచ్చడి కేవలం టేస్టీగానే ఉండడం కాదు, బోలెడంత హెల్దీ కూడా. కాబట్టి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందాం. ముందుగా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకున్నాక 5 టేబుల్ స్పూన్స్ పల్లీల్ని యాడ్ చేసుకొని సన్నని మంట మీద దోరగా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి కేవలం సన్నని మంట మీద వేగించుకోవాలండి. అప్పుడే లోపల వరకు వేగి పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయినాక కట్ చేసుకున్న 10 ఎండుమిర్చిలను కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న 2 ముల్లంగి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఉల్లిపాయలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ ముల్లంగి ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ వీటిని సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలి. వీటి మీద ఇలా మూత పెట్టేసామనుకోండి కొంచెం తొందరగా మగ్గుతాయి. కాబట్టి నేను ఇలా మూత పెట్టేసి సన్నని మంట మీద కొద్దిసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముల్లంగిని. కేవలం సాంబార్లోకి మాత్రమే వాడకుండా అచ్చంగా ఇలా పచ్చడి చేసుకున్నాం అనుకోండి, క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నట్టు ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు వేసుకొని పసుపు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఈ ముక్కలన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ కడాయిలో ఆయిల్ వేయకుండానే కొద్దిగా కరివేపాకు ఇంకాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని జస్ట్ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో తీసి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు చల్లార్చి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రోటి పచ్చడి చేసుకునేటప్పుడు వాటర్ని ఎక్కువగా యూస్ చేయకూడదు, కాబట్టి చింతపండుని నానబెట్టకుండా కేవలం కడిగి పెట్టుకున్నాను. వీటితో పాటు ఫ్రై చేసుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ముల్లంగి పచ్చడి తయారైపోయింది. దీనికి మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇది రైస్లోకే కాకుండా బ్రేక్ఫాస్ట్లో కూడా చక్కగా సూట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.